ఈ ప్లాట్స్ కి మీరు ఎలా పెట్టారండి ప్రైసింగ్? ఇది బేసిక్గా 13,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టామండి ప్రైసింగ్ వైజ్. ఇప్పుడు మార్కెట్లో మనం అమ్మే ప్రైస్ 13,000 అనమాట. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ గ్రూప్ బుకింగ్స్, ఎనీ గ్రూప్ ఈస్ మేబీ వెల్ ఎంప్లాయీస్ వచ్చేసి ఒక గ్రూప్ లాగా కొనుక్కోవాలి అట్లా అనుకుంటే కనుక ఇంకా కొంచెం రీజనబుల్ గా ఇస్తారు. రైట్. అంటే మనకి దాదాపు ఒక ప్లాట్ ఎంత పడుతుందండి? సుమారు 22 లక్షలు అనుకోండి. 22 లక్షలకు ఒక మంచి ప్లాట్ విజయవాడ అంటే NH65 పక్కనే వస్తుందంటే కరెక్ట్. గుడ్. ఒక 70 లక్షల్లో ఒక విల్లా కట్టుకోవచ్చు. ఒక 50 లక్షలు 2,500 స్క్వేర్ ఫీట్ విల్లా ప్లాన్ చేస్తే, 3 బెడ్రూమ్ విల్లా ప్లాన్ చేసుకుంటే 20 lakhs ల్యాండ్ అండ్ 50 lakhs విల్లా, 70 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్, దేర్ ఓన్ విల్లా వచ్చేస్తుంది. అది ఎప్పుడు కట్టుకోవచ్చు వాళ్ళు? ఈ మంత్ ఎండింగ్ కల్లా రిజిస్ట్రేషన్స్ కి రెడీ అయిపోతుంది అది ఈ ప్రాజెక్ట్. ఓకే. రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. చాలా మంది కొంచెం ల్యాండ్ కొనేటప్పుడు పాలసీస్, అప్రూవల్స్ వీటి విషయంలో చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటారు. అంటే ముందు నేను కొనుక్కున్నాక ఏమైనా లిటిగేషన్ వస్తాయని. సో దాని క్లియరెన్స్ ఎలా తీసుకున్నారు? లకీలీ ఆంధ్రాలో అది పెద్ద ప్రాబ్లం కాదండి. లైక్ బెంగళూరు, హైదరాబాద్ సిటీస్ లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అవును. బట్ ల్యాండ్ రికార్డ్స్ అనేది రిలేటివ్లీ గుడ్ అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ లో. రైట్. ఎందుకంటే బ్రిటిష్ రూలింగ్ లో ఉన్నది కాబట్టి ల్యాండ్ రికార్డ్స్ అనేది రిలేటివ్లీ ఇక్కడ కరెక్ట్ గానే ఉంటాయి. క్లియర్ గా ఉన్నాయి. వెరీ క్లియర్ గా ఉంటాయి. మేజర్ గా లీగల్ గా అంటూ నా 2 ల్యాండ్స్ లో కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే కనుక, అంటే 30 లక్షల లోపు ఉన్న ప్లాట్ కి 90% లోన్ అవైలబిలిటీ ఉంటుంది. నంబర్ దానికేమో అది మోర్ దాన్ 30 lakhs కాబట్టి అది మీకు 80% వస్తుంది లోన్. రైట్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ దాన్ 30 lakhs ఉంది కాబట్టి వాళ్ళ క్రెడిట్ స్కోరు ఇట్లాంటివన్నీ బాగుంటాయి కనుక వాళ్ళకి అప్ టు 90% వరకు కూడా లోన్ ఫెసిలిటీ. మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా పెట్టుకోవచ్చు విడిగా. కన్స్ట్రక్షన్ కూడా ఇంకొక 90% వరకు ఆర్ అట్లీస్ట్ 80% వరకు కన్స్ట్రక్షన్ కూడా రావడానికి ఛాన్స్. సో బేసికలీ ఇట్స్ ఆ సింపుల్ యాజ్ వెంటనే ఉండలేని వాళ్ళు కూడా ల్యాండ్ హోల్డింగ్ కింద అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకోవచ్చు. కరెక్ట్. అండ్ అలాగే ఒక 5-10 ఏళ్లలో సరే పిల్లలు ఇప్పుడే స్కూల్లో ఉన్నారు, వాళ్ళు కాలేజీలకు వెళ్తారు బయటికి, అప్పుడు మేము సెటిల్ అవుతాం అనుకునే వాళ్ళకు కూడా ఇట్స్ గుడ్ లొకేషన్. వెరీ గుడ్ లొకేషన్.